స్వతంత్ర భారతావనిలో అతి ఎక్కువ విదేశీ పర్యటనలు చేసిన ప్రధాని ఎవరో తెలుసా? నిస్సందేహంగా మోదీ. 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ఇప్పటి వరకు ఈ 11 ఏళ్ల స్పాన్లో 90 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. 77 దేశాలు వెళ్ళొచ్చారు. ఇప్పటి వరకు వేరే ఏ ప్రధాని కూడా ఇన్ని పర్యటనలు చేయలేదు, ఇన్ని దేశాలని కూడా చూసి రాలేదు. అది ప్రైమ్ మినిస్టర్ మోదీకే చెల్లింది. ఆ మాటకొస్తే నా దగ్గర ఎగ్జాక్ట్గా డేటా లేదు, కానీ బహుశా ప్రపంచంలోనే ఏ దేశాధినేత ఇన్ని విదేశీ పర్యటనలు, ఇన్ని దేశాలను చుట్టొచ్చిన సందర్భం లేదని అనుకుంటున్నాను. అండ్ ఇదే యావరేజ్ టిల్ 2029 జనరల్ ఎలక్షన్ దాకా ఆయన కొనసాగిస్తే భూమండలం మీద రఫ్గా మనం 200 దేశాలు ఉన్నాయనుకుంటున్నాం కదా, సగం దేశాలని చుట్టొచ్చిన ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అదొక రికార్డ్ అవుతుంది. ఇంక్లూడింగ్ చైనా, ఇంక్లూడింగ్ రష్యా, లైక్ మైండెడ్ కంట్రీస్ అధినేతలు కూడా ఎవరు ఇన్ని విదేశీ పర్యటన చేయలేదు. వాళ్ళు దశాబ్దాల పాటు ఆ దేశాలని ఏలినా సరే. కారణం ఏంటంటే వాళ్ళ విధానాలు, పెట్టుబడిదారి విధానం లేకపోతే కమ్యూనిస్ట్ విధానాలు. వాళ్ళు మనకిలాగా డెమోక్రాటిక్ ఆస్పిరేషన్స్తో ఉండరు కాబట్టి అన్ని దేశాల అధినేతలతోనూ కలిసి రారు. సిన్స్ వీ హ్యావ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అండ్ లార్జెస్ట్ డెమోక్రసీ కాబట్టి చక్కగా అందరితోనూ వెళ్ళి కలుస్తూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము, స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాము, ట్రేడ్ కొనసాగిస్తూ ఉంటాము. సో దట్ ఈస్ ద రీజన్ మోదీ విదేశీ పర్యటనలు ఎక్కువ చేశారు. ఇప్పటి వరకు మోదీ ఒకసారి విజిట్ చేసిన దేశాలు 43, 2 సార్లు విజిట్ చేసిన దేశాలు 16, 3 సార్లు విజిట్ చేసిన దేశాలు 7, 4 సార్లు విజిట్ చేసిన దేశాలు 2, 5 సార్లు విజిట్ చేసిన దేశాలు 3, 6 సార్లు విజిట్ చేసిన దేశం ఒకటే, జర్మనీ 6 సార్లు వెళ్ళారు. 7 సార్లు విజిట్ చేసిన దేశాలు 3, అందులో యుఏఈ కూడా ఉంది. ఇక 8 సార్లు విజిట్ చేసిన దేశం కూడా ఒకటే, ఫ్రాన్స్. 8 టైమ్స్ వెళ్ళారు ఫ్రాన్స్ ఆయన. మనకు తెలుసు, రఫైల్ డీల్ ఉంది మనకి. ఇక 10 సార్లు విజిట్ చేసిన దేశం ఒకటి ఉంది. ఆ దేశం ఏం చేసిందో తెలుసా? ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్గా ఉండగా ఆ దేశం రావడానికి వీసా నిరాకరించింది. మీకు అర్థమైందా ఏ దేశం అది? ఎస్. సో ఇంత వైడ్లీ ట్రావెల్డ్ ప్రైమ్ మినిస్టర్ ఇంకెవరూ లేరు. నాట్ ఓన్లీ ఇండియా, బహుశా ప్రపంచంలోనే ఎవరూ లేరు. సో మోదీ విదేశీ పర్యటనలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆయన స్వదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువ ఉంటున్నారని చెప్పి ఆయన ఆ చైర్లో కూర్చున్న ఇనీషియల్ డేస్లో ప్రతిపక్షాలు బాగా ఆరోపించేవి. అప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా యాక్టివ్గా ఉండేది. సో మోదీ ఎంత ఖర్చు పెట్టేస్తున్నారు ఈ పర్యటనలకు అని చెప్పి తెలుసుకోవడానికి చాలామంది ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని ఆశ్రయించేవారు, లెటర్స్ రాసేవారు. కానీ ఇప్పుడు ఎవరు దాని గురించి మాట్లాడలేదు. కారణం ఏంటంటే ఆ ఫ్రూట్స్ని ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి, ట్రేడ్ రూపంలో కానీ లేకపోతే ఇండియా ఫారిన్ పాలసీ విషయంలో కానీ, సమ్మిట్స్లో కానీ, గ్రూప్స్లో జాయిన్ అవ్వడం కానీ, వీటన్నిటి ద్వారా ఇండియా ప్రైడ్ పెరుగుతుంది కాబట్టి దాని గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇప్పటివరకు ప్రైమ్ మినిస్టర్ మోదీ దగ్గర 300 రోజుల పైనే ఈ 11 ఏళ్లలో ఆయన విదేశాల్లో ఉన్నారు. సో ఇదే యావరేజ్ కొనసాగిస్తే 29 వరకు 15 ఇయర్స్ ఆఫ్ స్పాన్లో మోర్ దాన్ ఎన్ ఇయర్ విదేశీ పర్యటనలో అబ్రాడ్లో ఉన్నట్టుగా ట్రీట్ చేయాల్సి వస్తుంది.